పడుకునే ముందు చాలా ఎక్కువ ఆలోచనలొచ్చి నిద్రపోలేక, మళ్ళీ ఫోను చూస్తూ నిద్ర పట్టట్లేదని మళ్ళీ ఫోను చూస్తా ఉంటారు చాలామంది. సో, ఎప్పుడైతే మీరలా ఫోను చూస్తున్నారో మీరు గమనించి మీకసలు నిద్ర పట్టదు. నిద్ర పట్టినా కూడా డీప్ స్లీప్ రాదు. అండ్ ఆలోచనలు తగ్గాలన్నా, నిద్ర పట్టాలన్నా ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను. అవి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్టొచ్చేసి చాలా స్లోగా కూర్చున్నా సరే, దీనికి మీరు పడుకున్నా సరే, ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్. ఒక 1 సెకండ్ ఎక్కువ ఉంచేలా చూడండి. ఇదొక రకమైన బ్రెత్ వర్క్. సెకండ్ బ్రెత్ వర్క్ వచ్చేసి 20 నుంచి 1 దాకా కౌంట్ చేసుకుంటూ రండి. 20 ఇన్‌హేల్, 19 ఎక్స్‌హేల్, 18 ఇన్‌హేల్ అలా స్లోగా కౌంట్ చేసుకుంటూ బ్యాక్వర్డ్ కౌంటింగ్ చేసుకుంటూ వస్తామనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా దిండు ఫార్వర్డ్ ఏసుకోండి. చాలా స్లోగా ఇలా డౌన్ తీసుకోండి. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చాలా స్లోగా ఫార్వర్డ్. ఇదొక 5 రౌండ్స్ వరకు తీసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి సుప్త బద్ధ కోణాసన. జస్ట్ కాళ్ళు 2 తీసుకొని పొట్ట మీద చేతులు పెట్టేసి మీరు సేమ్ బ్రెత్ వర్క్ ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫ్లాపింగ్స్ కూడా యాడ్ చేయండి. లాస్ట్ స్లోగా హోల్డ్ చేసి స్లోగా టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకోండి. ఆనంద బాలాసన. బాడీని బాగా కామ్ చేస్తుంది. నిద్ర బాగా పట్టేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ వచ్చేసి లెగ్స్ ఆఫ్ ద వాల్. మీరు గోడకు తగిలించేసుకొని మీరు 5 to 15 మినిట్స్ వరకు కూడా ఇదే పొజిషన్‌లో ఉంచొచ్చు. ఎస్పెషల్లీ పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఉండేలాగా చూసుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి మీకు ఇంకా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, బాగా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకుంటే ఓం మంత్ర చాంటింగ్ యాడ్ చేసుకోండి. కూర్చొనైనా సరే, పడుకొనైనా సరే. ఓం నమః శివాయ.